తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, అధికారంలోకి మరలా మీరే వస్తారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అనేసి చాలా గట్టిగా చెప్తున్నారు. ఎట్లా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు? ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలని అయితే ఆమె పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కదలరా అని చెప్పి ఆయన పర్యటిస్తున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా సమీక్షలు నిర్వహిస్తున్నాడు. ఇంకా లోకేష్ అయితే శంకారావం పేరుతో ఆయన కూడా సభలు నిర్వహిస్తున్నాడు. ఇంతమంది ఒకవైపు ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా గెలుస్తారంటారు? ఇప్పటి వరకు అన్ని సర్వేల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తుంది. కూటమికి అనుకూలంగా సర్వేలు కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎట్లా జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తాడంటారు? మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా విజయం సాధిస్తున్నారు అని అడిగారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విజయం సాధిస్తున్నారంటే ఈరోజు నేను చెప్తున్నాను, రాసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సంక్షేమ పాలన స్టార్ట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పింఛన్ల పెంపు పైన పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి తాను ఇచ్చిన మేనిఫెస్టోని ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా చూశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 100% ఆయన ఇచ్చిన హామీల్లో 99% హామీలు నిలబెట్టుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డీబీటీ ద్వారా 2,65,000 కోట్ల రూపాయలు ప్రతి పౌరుడికి అందించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విలేజ్లో 85%కి పైగా ఇళ్లలోకి ఆయన సంక్షేమ పథకాలు అందాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. వీళ్ళు ఇంకోటి కూడా అంటారు, సంక్షేమం ఒకటే చేశాడు, అభివృద్ధి చేయలేదనే మాట కూడా అంటారు. దానికి కూడా నేను చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాసుకోండి, ఏమేమి మేము అభివృద్ధి చేస్తున్నాము నేను చెప్తున్నా, రాసుకోండి. మీ పాలనలో ఒక 0 మెడికల్ కాలేజీలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీ పాలనలో గవర్నమెంట్ స్కూల్స్ని మీరు పట్టించుకోకపోతే 45,000కు పైగా స్కూల్ నాడు నేడులో డెవలప్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీకు పాలన సరిగ్గా రాకపోతే కేసీఆర్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఒకేసారి విడిపోతే కేసీఆర్ గారు వాళ్ళ 10 జిల్లాలని 31 జిల్లాలు చేసుకుంటే మన 13 జిల్లాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని మీరు జిల్లాలు కూడా విభజించలేని పరిస్థితిలోకి దారుణమైన స్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే కరోనా అయిపోయిన వెంటనే డిస్ట్రిక్ట్స్ని 13 డిస్ట్రిక్ట్స్ని 26 డిస్ట్రిక్ట్ చేసిన ఘనత, పరిపాలనని సౌలభ్యంగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడో ఎన్టీఆర్ కాలంలో మండల వ్యవస్థ ఉంటే దాని సచివాలయ వ్యవస్థగా గ్రామాల్లోకి పరిపాలన తీసుకోపోయిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇదే కాదండి, మనకు 950 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. కాబట్టి 10కి పైగా ఫిషింగ్ హార్బర్లు, 4 కొత్త పోర్ట్లు, 7కు పైగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తున్నారు. ఈ ఒక్కటే కాదండి, మీకు చేత కాకపోయి ఆగిపోయిన మీరు విజయవాడ పట్టణాన్ని ఎంతైతే అభిమానిస్తారో, ఒక కమ్యూనిటీ ఎక్కువగా ఉంది, ఇక్కడే రాజధాని కావాలని మీరు ఎంతైతే కుతూహలపడ్డారో, అలాంటి చోట్ల ఒక బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ని మీరు కంప్లీట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే ఒక ఫ్లైఓవర్ని కంప్లీట్ చేయడమే కాకుండా రెండో ఫ్లైఓవర్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దుర్గగురి ఫ్లైఓవర్ మీరు కంప్లీట్ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు. వెస్ట్ బైపాస్ మీరు స్టార్ట్ చేసి వదిలేస్తే ఈరోజు 85% పైగా వెస్ట్ బైపాస్ రోడ్డు కంప్లీట్ అయింది. ఇదే కాదండి, తిరుపతి పట్టణంలో డెవలప్ ఎలా ఉందో చూసుకోండి, వైజాగ్లో డెవలప్ ఎలా ఉందో చూసుకోండి, కర్నూలు లాంటి పట్టణాల్లో, కడప లాంటి పట్టణాల్లో డెవలప్ ఎలా ఉందో చూసుకోండి. ఒక పక్కన సంక్షేమం చేసుకుంటూ, ఒక పక్కన అభివృద్ధిని చేసుకుంటూ అలా ముందుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి 100% మళ్ళీ కూడా మేమే అధికారంలోకి ఖచ్చితంగా వస్తాం. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. అసలు అభివృద్ధి లేదు, ఏమీ లేదు. బాబు వస్తేనే మళ్ళీ ప్రజల భవిష్యత్తు గ్యారంటీ ఉంటుందని చెప్తున్నారు. ఏం గ్యారంటీ ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నాడు. బాబు వస్తేనే గ్యారంటీ, బాబు ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పాడు. ఎవరికైనా ఒక ఉద్యోగం ఇప్పించాడా? ఏదైనా ఒక కియా లాంటి ఒకే ఒక కంపెనీ తప్ప చెప్పుకుండే కంపెనీ ఒకటన్నా తెచ్చి ఆంధ్రప్రదేశ్ పౌరులకి నేను ఈ కంపెనీలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పుకునే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళ కొడుకు ఎమ్మెల్సీ ఇచ్చి 3 శాఖలకు మంత్రి చేసుకున్నాడే కానీ నిరుద్యోగ భృతిస్తానన్నాడు. లాస్ట్లో 1000 రూపాయల లెక్కన అది కూడా కొంతమంది సెలెక్టెడ్కి ఇచ్చాడే కానీ డే 1 నుంచి అమలు చేశాడా? ఆయన తెచ్చిన కంపెనీలన్నీ, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలన్నీ అని ఒకసారి డిబేట్ పెట్టే దమ్ము తెలుగుదేశం వాళ్ళకు ఉందా? నేను ఈరోజు చెప్తున్నా, 311 పైగా మెగా ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని మళ్ళీ ప్రారంభించాడు. ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. అదే కాదు, జిఐఎస్ లాంటి సమ్మిట్లో వైజాగ్లో సమ్మిట్ చేస్తే ఒక పక్క అదాని, ఒక పక్క జిందాల్, ఒక పక్క అంబానీ లాంటి వాళ్ళతో పెట్టుకొని 13.5 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగితే
విత్ ఇన్ 1 ఇయర్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో, నమ్ముతారో నమ్మరో, 1 ఇయర్ టైంలో 2,45,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. ఈరోజు అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. పవర్ ప్లాంట్లు అయితేనేమి, స్టీల్ ప్లాంట్లు అయితేనేమి, ఎలక్ట్రానిక్ సెక్టర్లో కంపెనీలు అయితేనేమి, ఐటీ సెక్టర్లో కంపెనీలు అయితేనేమి, ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్ సైడ్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్లో లాస్ట్ 3.5 years నుంచి కూడా మనమే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. ఇండస్ట్రీస్ కూడా అలానే వస్తున్నాయి. ఇన్ని చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, కానీ మీలాగా పబ్లిసిటీ చేసుకోవట్లేదు, మీలాగా గ్రాఫిక్స్ చూపించట్లేదు, మీలాగా కళ్ళబొల్లి మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పట్లేదు. ఆయన చేసేది కళ్ళకు కనపడే అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మచిలీపట్నం లాంటి పోర్ట్లైనా, రామాయపట్నం లాంటి పోర్ట్లైనా, కాకినాడ పోర్ట్ అయినా, మూలపట్నం పోర్ట్ అయినా, ఇలా అన్ని చోట్ల ఎక్కడ ఏ అభివృద్ధి చేయాలో అలా చేసుకుంటూ పోతున్నాడు. 80-85% వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఈరోజు 95% వర్క్ రామాయపట్నం పోర్ట్ అయిపోయిందండి. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే కంపల్సరిగా ఇప్పటికి 100 విజిట్లు వేసేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పని జరగాల, పని అయిపోవాలా, ప్రజలకు ఉపయోగపడాలా, పబ్లిసిటీ ముఖ్యం కాదని 95% అయిపోయినా ఇంకా ఓపెనింగ్కి వెళ్ళలేదు. ఎలక్షన్ల ముందర ఎవరైనా పబ్లిసిటీ కోరుకుంటారు, కానీ మా నాయకుడు అలా చూడట్లేదు. మా నాయకుడు నేను చేసే పని అయిపోయిన తర్వాత ప్రజలు గుర్తిస్తే చాలు అనుకుంటున్నాడు, కానీ నాకు దానివల్ల పబ్లిసిటీ రావాలనుకోవట్లేదు. ఇంత అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తారు.